ఇక హైదరాబాద్ పట్టణంలో డ్రగ్స్ సైబర్ నేరాలను అరికట్టేందుకు గట్టిగానే చర్యలు తీసుకుంటామని కొత్త పోలీసు కమిషనరు సారు వీసీ సజ్జనారు స్పష్టం చేసిండులా. ఇక బాధ్యతలు తీసుకున్నాక మీడియాతో మాట్లాడాలి కదా, ఇక మాట్లాడవచ్చిండు. నగరంలో శాంతి భద్రతలను కాపాడుతామని, నేరాలను అదుపులో పెట్టడమే తమ మొదటి టాస్క్ అని చెప్పబట్టిండు. ఇక డ్రగ్స్ అమ్మేటోళ్ళ మీద, సైబర్ నేరాలు చేసేటోళ్ళ మీద కఠినంగా ఉంటామని కూడా హెచ్చరించిండు. ఇక డ్రగ్స్ వల్ల నగరానికి పెద్ద ముప్పు ఉందని, వాటిని అరికట్టడానికి ప్రత్యేకంగా టాస్క్ నిర్వహిస్తామని కూడా చెప్పుకొచ్చిండు. ఇక రౌడీ షీటర్ల తాట తీస్తామని ఘాటుగా వ్యాఖ్యానించిండు ఈ ప్రెస్ మీట్లో. అయితే ఇక ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కూడా మంచిగా డ్రోన్ టెక్నాలజీ ఆడతామని కూడా చెప్పబట్టిండు. ఇక ముఖ్యంగా చాలామంది చచ్చిపోతున్నారు కదా బెట్టింగ్ యాప్స్ వల్ల. ఆ బెట్టింగ్ యాప్స్ను కూడా ప్రమోట్ చేసే సెలబ్రిటీలకు కూడా ఆర్నింగ్ ఇవ్వబోతున్నట్లు కూడా ఆయన వెల్లడించిండు. ఇక పిల్లలు ఫోన్లను దుర్వినియోగం చేయకుండా తల్లిదండ్రులే నిఘా పెట్టాలని కూడా తల్లిదండ్రులకు అయితే సురుకు అంటించినట్టు ముచ్చట చెప్పిండు. ఇక మొత్తంగా హైదరాబాద్ను గాడిలో పెట్టేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తామని, వినకపోతే ఒక్కొక్కటి తాట ఇద్దామని కూడా ఇండైరెక్ట్గా చెప్పబట్టిండు సజ్జనార్ సారు.